గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో కోనసీమ జిల్లాలోని లంకవాసులు బెబ్బేలెత్తిపోతున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ముమ్మిడివరం మండలంలో లంక, టాలే లంక, కూనాలంక, గుజరాపు లంక గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. నీటి ప్రవాహ వేగానికి వందలాది ఎకరాల భూములు కోతకు గురయ్యాయి. పచ్చని కొబ్బరి తోటలు, వాణిజ్య పంటలు పండే భూములు మటుమాయమైపోతున్నాయని, వరద నీరు నివాస గృహాల వైపు చొచ్చుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏటా 2-3 సార్లు వరదలొచ్చి భూమి కోతకు గురై నివాస గృహాలు కోల్పోతున్నామని లంకవాసులు ఆవేదన చెందుతున్నారు. పాలకులు దయతలిచి భూమి కోతకు గురి కాకుండా నివారణకు చర్యలు తీసుకోవాలని, విలువైన భూములు కాపాడాలని కోరుతున్నారు. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గోదావరి వచ్చి చాలా విపరీతంగా పెద్ద గోదావరి వస్తుందండి. ప్రతి సంవత్సరం గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా వచ్చి మాకు సాయం చేస్తానని చెప్పారు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం మరి వచ్చారు. వాళ్ళు కూడా మరి ఏదో సాయం చేస్తానన్నారండి. మరి మాకు ఇదిగో ఇల్లులకు ఒక్కొక్కరు కూలిపోతుంది. సంవత్సరానికి 2 కుటుంబాలు అయితే గోదావరిలో కలిసిపోతున్నాయండి. మళ్ళీ ఇంకా మా ఉన్న కుటుంబాలు కూడా మరి ఇలాగ అవ్వకుండా ఈ కుటుంబ ప్రభుత్వం వారు వచ్చి కొంచెం మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మేము కాపురం. ఇక్కడ ఈ 40 సంవత్సరాల నుంచి గోదావరి ఇప్పటికి దగ్గరికి వచ్చేసిందండి. మరి మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కూడా అన్నీ చేసుకున్నామండి. ఇక్కడ ఇప్పుడు గోదావరి మమ్మల్ని రాత్రి కూడా ఉండేలాగా లేదండి. మరి ఇలా గ్రామస్తులు అంతా మరి మాకు సాయం చేశాక రేగులు కట్టకంత ఇచ్చేస్తున్నారండి. మరి మంత్రి వారు అన్న మాకు సహకారం చేస్తారని